మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం, యావరేజ్ గా 15 నుంచి 20% రిటర్న్స్ వచ్చేస్తున్నాయి, కుమ్ముకుందాం అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు, ట్యాక్స్. మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే లాభాల మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ పడుతుంది, ఎలాంటి వాటికి తక్కువ పడుతుంది, ఎలాంటి వాటికి అస్సలు పడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ట్యాక్స్ అనేది మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకున్నారు అనుకుందాం. దీనికి రెండు రకాలైన ట్యాక్స్ పడుతుంది. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంకొకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 1 year కంటే తక్కువ టైం పీరియడ్ లో మీరు అది విత్డ్రా చేసుకుంటే దానికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. అది 20% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 year లోపే మీరు విత్డ్రా చేసుకున్నారు, మీకు ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది అంటే దాంట్లో 20% ట్యాక్స్ కట్ అయిపోతుంది. 80,000 వరకే మీకు మీ చేతుల్లోకి అందుతాయి. ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 1 year కంటే ఎక్కువ పీరియడ్ వరకు మీరు ఉంచారు. దాని తర్వాత మీకు వచ్చిన ప్రాఫిట్ 1,25,000 ఉంది అనుకుంటే అక్కడ వరకు ట్యాక్స్ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ 1,25,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉంది అంటే దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎంత అంటే 12.5%. ఇంకొకటి, మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీకు వచ్చిన లాభం ఎంత అమౌంట్ ఉంది, మీరు ఎంత కాలం వరకు ఇన్వెస్ట్ చేశారు అనే దానితో సంబంధం లేకుండా ఇది మీకు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా మీకు ట్యాక్స్ కట్ చేస్తుంది. మాకు వచ్చిన ప్రాఫిట్స్ కి ట్యాక్స్ కట్టడం ఏంది అని మీరు అనుకుంటే ఇంకొక దారి ఉంది మీకు. ELSS ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటారు. మీరు దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కి ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. లాభం ఏంటి అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ లో 1.5 లక్ష దాకా మీరు సెక్షన్ 80C ప్రకారంగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ లో. అయితే మరి నష్టం ఏంటి అని చెప్పేస్తే దాదాపు 3 సంవత్సరాల వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని ముట్టుకోవద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు, బట్ ఎంతో కొంత దానికి కూడా మళ్ళీ ఫైన్ పడుతుంది, అది కట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. కాదు 3 years వరకు మేము ఉంచగలము, మాకేం అవసరం లేదు ఈ డబ్బు అనుకుంటే మీరు దాంట్లో ఉంచేయచ్చు. మీకు 1.5 లక్ష దాకా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకుంటున్నా. స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటే డబ్బులు సంపాదించడము, దాన్ని డబుల్ చేయడం మాత్రమే కాదు, మనం సంపాదించిన డబ్బు వేరే వాళ్ళ చేతిలో వెళ్లకుండా కాపాడుకోవడం కూడా. అందుకు గురించి మీకు నేను చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఏది సూట్ అవుతుందో డిసైడ్ చేసుకొని మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ.